ఇది చూడండి, కేంద్ర పదవిలో ఈటల, మరి బీసీ అధ్యక్షుడు ఎవరు? ఇక చూసుకుంటే తెలంగాణలో 3 పార్టీలు ఎక్కువగా ప్రాచుర్యంలో ఉన్నాయి. 1 బీజేపీ, 2 కాంగ్రెస్, 3 బీఆర్ఎస్. ఇక బీఆర్ఎస్ పార్టీ విషయానికి వస్తే బీఆర్ఎస్ ఎప్పటి నుంచో అంటే తెలంగాణ స్థాపించినప్పటి నుంచి ఇక్కడ అధికారంలో ఉంది. 10 ఇయర్స్ పరిపాలన చేసింది. ఇక తర్వాత ప్రజెంట్ కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఇక బీజేపీ. సో ఇప్పుడు ప్రజల మద్దతంతా బీజేపీ వైపు చూస్తున్నట్టు తెలుస్తోంది. ఎందుకు అంటే ఆల్రెడీ బీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క పనితీరును చూశారు ప్రజలు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరును చూస్తున్నారు. ఇక నెక్స్ట్ బీజేపీ పనితీరును చూడాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. అయితే ఇప్పుడు బీజేపీలో అంతర్గత పోరు అనేది మొన్నటి వరకు సాగింది. ఏమైందో తెలియదు, ఇప్పుడు మొత్తం సైలెంట్ అయిపోయింది. దీన్ని బట్టే తెలుస్తుంది మొత్తం సర్దు మణిగింది అని. కానీ అన్ని ప్రభుత్వాలు అంటే 3 ప్రభుత్వాలు ఉన్నాయి. అప్పుడు కేసీఆర్ ఏమన్నారు? దళితుణ్ణి సీఎంను చేస్తా అని అన్నారు. తర్వాత కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నారు? బీసీలకు రిజర్వేషన్స్ ఇస్తాను, ఇక అధ్యక్ష పదవిలో కూడా బీసీలకే కల్పిస్తాము అన్న రీతిలో ప్రచారం చేశారు. చివరికి రెడ్డిని కూర్చోబెట్టారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు.